ఇబ్బందికరమైన క్షణాలు, ఇంకోటి ఉంటుంది దీంట్లో, అపరాధ భారాలను ఉంటాయి. ఏమనంటే నేను ఏదో తప్పు చేశానో, ఆ తప్పు వల్ల ఎలా జరిగిపోతున్నాయేమో. క్రైస్తవులు ఎప్పుడు అనుకోమకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు తప్పు చేశాను ప్రభు అని బాధపడు, ఇబ్బంది పడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నా దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు, నా దేవుడు నన్ను పాపం ఇద్దరు గొడవైందనుకోండి, వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర సమాధాన పడతారు, వాళ్ళిద్దరిద్దరు సమాధాన పడరు. అదే కదా మన దగ్గర ఉన్నది, అదే పెద్ద భారం. ఆవిడ వస్తుంటే ఈవిడ రాదు, ఆవిడ చూస్తే వీడికి మండిపోతూ ఉంటుంది, ఆవిడ పక్కన కూర్చుంటే వీడి పక్కన తేళ్ళు జర్లు మొత్తం రకరకాల దారుణమైన బళ్ళన్నీ పాకేస్తుంటే వాళ్ళంతా. మరి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడున్న జనాల క్రైస్తవం మరలా వీళ్ళు ఏం చెప్తారంటే నేను దేవుడితో రోజు మాట్లాడతాను. రోజు కాదు, అమ్మాయి కూర్చున్నప్పుడు మాట్లాడు చాలు, పక్కన ఆవిడ కూర్చున్నప్పుడు మాట్లాడితే సరిపోతుంది. ప్రభువా క్షమించు, దీన్ని తప్ప అని అంటారు. ఇది కదా నీ ప్రార్థన. ప్రభువా నాకు ఉద్యోగం రావాలా, ఆడికి రాకూడదు. ఎవడికి రాకూడదు? వీడికి. ఇదే అంటున్నాను, బరువైన భారాలంటే నీకు తెలియవే, టైం వచ్చినప్పుడు తెలుస్తాయి. వ్యాపారంలో కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా ఉంటే, ఏ వ్యాపారం కోసమైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ వ్యాపారం నీకు మంచిగా ఉండదు అనుకుంటున్నావో, ఏ వ్యాపారాన్ని నువ్వు మోయలేను అనుకుంటున్నావో, ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత అదే వ్యాపారంలో దేవుడిని గొప్పగా ఉంచబోతూ ఉన్నాడు. నమ్మో. అదే అంటున్నాడైనా, ఏమని? కాడిమో